2 రూమ్లకు 2 BHKకి అయితే 2 BHK హాల్కి అయితే ఇక్కడ 60,000 ఉన్నది ఇయర్లీకి. సో ఇప్పుడు ఇవి పెట్టేది కిచెన్. భయపడకుర్రి, ఎందుకంటే మేము ఇక బ్యాచిలర్స్ ఎట్లా ఉంటుందో తెలుసు కదా. అలాగే ఇట్లా సామాన్లు పెట్టుకుంటున్నాడు చూడండి. సో పెట్టుకుంటూ ఎవరిది అలాగే పెట్టుకొని ఇక్కడ చూడండి. ఇక ఆయన గిది అయితే చిన్నదిగా మాకు, ఇక ఇది నాది. సో ఇది నా సెటప్ అన్నట్టు రెడీ. సో మేమైతే బెడ్రూమ్లో కన్నా ఎక్కువైతే హాల్లో ఉంటాము, ఎందుకంటే మోస్ట్లీ మేము నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మా వీడియోలో సో దుబాయ్లో రూమ్స్ ఎట్లా ఉంటాయి, సో ఎంతమంది ఉంటారు, బెడ్ ఎట్లా ఉంటుంది అని అయితే నేను రూమ్ టూర్ని అయితే చూపిస్తాను. మేమైతే బ్యాచిలర్స్తో ఉంటాం ఇక్కడ. సో అది ఎట్లా ఉంటుందని అయితే నేను ఫుల్ వీడియో చూపిస్తాను. అండ్ రెంట్ కూడా ఎట్లా ఉంటాయని ఆ వీడియోలో మొత్తం చెప్తాను. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే మా రూమ్లోకి అయితే వెళ్తున్నారు. సో ఇదైతే మా రూము. సో ఇప్పుడు ఇది రూము. ఇక్కడ మాదైతే 2 బెడ్రూమ్ హాలు. సో 2 BHK. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కిచెను అండ్ ఇది హాలు. ఇక బెడ్రూమ్ 1 బెడ్రూమ్ 2 మాట ఉంటుంది. సో 1 by 1 చూపెడతాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఇది కిచెను హాలు, ఈ 2 BHK. సో ఇక్కడ మేమైతే ఫస్ట్ ఇక షూలు పెట్టుకుంటాం. ఇక మేము దాదాపు అయితే ఒక 10 మెంబర్స్ ఉంటాము, 2 రూమ్లో కలిపి. 2 BHKలో 10 మెంబర్స్ దాకా ఉంటాము. సో ఇవన్నీ షూలు పెట్టుకున్నాను చూడండి. ఈ షూలు మా అందరి. సో ఇక్కడ మేము బట్టలు కూడా సో ఇడ్చేసినవి ఉంటాయి చూడు, అవి కూడా బట్టలు పెట్టుకుంటాం అన్నట్టు. ఇదైతే బెడ్రూమ్ 1. సో ఇక్కడ చూడండి, ఇది బెడ్రూమ్ 1 అన్నట్టు. సో మాకైతే ఈ వాష్రూమ్ ఇది ఈ బెడ్రూమ్ 1కు. సో ఇది బెడ్రూమ్ 1. ఇక చూడండి, ఇదంతా ట్యాబ్ ఇట్లా అన్నీ ఉన్నాయి అన్నట్టు ఇక్కడ మాకు. సో మేము బ్యాచిలర్స్ ఇట్లా ఉంటాయి ఇక చూడండి. సో చూడండి, ఇది ఇక్కడ చూడండి. మేము అప్పుడప్పుడు అందరు డ్రెస్సులు పెట్టుకుందాం, సామాన్లు పెట్టుకుందాం అంటే కొన్ని కబర్లు పెట్టుకున్నాము. ఇక మీద లగేజ్ కూడా పెట్టుకున్నారు మన వాళ్ళు. సో చూడండి, ఇవన్నీ సామాన్లు. ఇక ఇవన్నీ ఇట్లా కబోర్డ్స్ ఆ రూమ్లో కానీ ఈ రూమ్లో 2 రూమ్లల్లో ఇక 2 BHKలో మాకు ఇట్లా కబోర్డ్స్ ఉంటాయి. ఇక చూడండి మాకు. సో ఇట్లా మేమైతే డ్రెస్సులు కానీ ఇట్లా అన్నీ పెట్టుకుంటాం ఇట్లా ఆల్రెడీ. సో ఎవరి ప్లేస్ వాళ్ళకు పెట్టుకుంటాం అన్నట్టు. సో ఇంట్లో కూడా చూడండి. సో ఇంట్లో సామాన్లకు ఇట్లా అన్నీ కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ పెట్టుకున్నారు అన్నట్టు. సో ఇట్లా ఇక మీరు వేరే ఫర్నిచర్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే మా బ్యాచిలర్స్ రూమ్లో సో ఇలా 2 బెడ్లు అలా 3 బెడ్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ దాకా ఉంటాము. సో మాకైతే ఇవే ఇక బంక్ బెడ్లు. సో ఇట్లే ఉంటాయి. ఇక ఇక్కడలో అక్కడొకరు పడుకుంటారు ఇట్లా. సో ఇవే ఇక ఇది ఒకటి 1 రూము. ఇది అయితే కార్గో ఎత్త అని చెప్పేసి మా ఫ్రెండ్ పెట్టుకున్నాడు. సో చూడండి, ఇక 2 బెడ్లు ఇవి. సో ఇట్లా ఉంటుంది. ఇక ఇంట్లో కూడా ఒక సామాన్లు పెట్టుకుంటాం, కానీ ఇక లగేజ్ ఉంటుంది కదా అందరికి పర్సనల్ థింగ్స్, అందుకోసం మనం పెట్టేసినాం ఇది. సో ఇది బెడ్రూమ్ 1. ఇక నా రూమ్లోకి వెళ్దాం. నేనైతే ఆ రూమ్లో ఉంటాను, పక్క రూమ్లో. సో ఇది బెడ్రూమ్ 2. సో నేనైతే ఇందులో ఉంటాను. సో అందులో భూమేష్కి ఇట్లా ఉంటారు. సో ఇందులో నేను. సో ఇదైతే మా రూము, ఇందులో నేను ఉంటాను. ఇక ఇది నా బెడ్. సో నేను ఇక్కడ ఉంటాను. సో ఇది మా రూము. ఇందులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది బెడ్రూమ్ నెంబర్ 2 అన్నట్టు ఇది. సో ఇందులో కూడా మేము అందరి డ్రెస్సులు చూసినావా. సో ఇందులో కొంతమంది ఇట్లా పెట్టుకున్నాం డ్రెస్సులు. సో ఇవన్నీ సామాన్లు పెట్టుకున్న కింద. ఇక్కడ చూడండి, ఇక ఆయన గిది అయితే చిన్నదిగా మాకు, ఇక ఇది నాది. సో ఇది నా సెటప్ అన్నట్టు. చూడండి, ఇలా ఇక మనం పర్సనల్ ఐటమ్స్ ఉంటాయి చూడు, ఆయిల్ కానీ సో ఇవన్నీ స్ప్రేలు ఇవన్నీ ఇది నాది అన్నట్టు ఇది. సో ఒక్కొక్కటి మనం ఇలా 6 మెంబర్స్ దాకా ఉన్నారు అన్నట్టు. సో ఓలాలకు పెట్టుకున్నారు అన్నట్టు. అంట అందులో ఒక 4 మెంబర్స్, మొత్తం కలిసి 20 మెంబర్స్ దాకా ఉన్నాము. ఇందులో ఒక 5 అందులో ఒక 5 అడ్జస్ట్ చేసుకుంటాము అప్పుడప్పుడు అట్లా. సో మీది బెడ్లు. సో ఇవి చూడండి, ఇదంతా నా ఐటమ్స్. సో ఇవన్నీ ఇక ఓలాలకు ఇట్లా సపరేట్గా పెట్టుకున్నారంట, ల్యాప్టాప్ అనేది ఇట్లా. సో ఇక్కడ ఇంకోటి వస్తే ఇది కూడా ఇక నేను పెట్టుకునేది అన్నట్టు. ఇంట్లో చూడండి, ఇలా నేను పెట్టుకున్న మా ఇవి. సో ఇవన్నీ డ్రెస్సులు నాయి అన్నట్టు. సో ఇక్కడ కూడా డ్రెస్సులు పెట్టుకున్న కొన్ని. సో ఇక్కడ కెమెరా ఐటమ్స్, నాకు లైట్ కానీ సో కెమెరా కానీ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అన్నట్టు. ఇక మీదనేమో ట్రావెల్ బ్యాగు. సో ఇవన్నీ బట్టలు ఇట్లా పెట్టుకున్నాను అన్నట్టు, సర్టిఫికెట్లు కానీ అవి కానీ. సో ఇదైతే ఇక మేము యూజ్ చేసుకున్నాం అన్నట్టు. సో ఇది నా బెడ్ ఇలా. సో ఎవరి దారికి ఉంటుంది. సో ఐటమ్స్ కూడా నేనైతే ఇది పర్సు వ్యాలెట్ ఇట్లా పెట్టుకుందాకైతే చిన్న పెట్టుకున్నాను ఇక్కడ. సో ఇలా వ్యాలెట్ ఇట్లా అన్ని బాక్స్లో పెట్టుకుంటాను నేను. అండ్ ఫోన్ కూడా చార్జర్ ఇట్లా పెట్టుకుంటాం ఇక్కడ ఆల్రెడీ. సో ఎవరైనా గెస్ట్ వస్తే మీద పడుకుంటారు, సమ్ టైమ్స్ అక్కడ పడుకుంటారు. ఇప్పుడు అల్లకి వెళ్దాం దర్రి. ఇది ఆ బెడ్రూమ్కి ఆ వాష్రూము, ఈ బెడ్రూమ్కు. సో మాకైతే ఇది అన్నట్టు. సో 2 వాష్రూమ్లు అన్నట్టు. అక్కడ వాళ్ళేమో అన్లో యూజ్ చేసుకుంటారు, మేమైతే ఇది యూజ్ చేసుకుంటాం అన్నట్టు. సో ఇది మా వాష్రూమ్ ఇది. సో ఇక చూడండి, ఇది కిచెన్.
సో ఇప్పుడు ఈ పెట్టేది కిచెన్ భయపడకుర్రి, ఎందుకంటే మేము ఇక బ్యాచిలర్స్ ఎట్లా ఉంటుందో తెలుసు కదా. మేమైతే ఇక బయట ఫుడ్ అయితే ఓల్ తిన్నారు ఇలా. సో మేము మొత్తం అయితే వంట చేసుకుంటాం ఇక్కడ. సో మాకు వంటకు కావాల్సిన అన్ని ఇక్కడ చూడండి ప్లేట్లు పెట్టుకున్నాం ఇక్కడ. ఇది వాషింగ్ మిషన్ మాది. సో మేము అందరం యూజ్ చేసుకుంటాము. రూమ్లో ఎంతమంది ఉంటే అందరం ఒక ఫ్యామిలీ లెక్కున్నాం ఇక్కడ. సో అందరం షేర్ చేసుకుంటాము ఏదైనా సరే. చూడండి అంటే ఇద్దరు ముగ్గురు కలిసి వంట చేసుకుంటున్నట్టు, అందరూ ఒకే వండుకోరు, ఒక ముగ్గురు ఇట్లా వంట చేసుకుంటున్నట్టు. సో చూడండి కబోర్డ్లలో సామాన్లు పెట్టుకున్నారు. సో ఇక్కడ ఇది సిలిండరు మాకు వేరేది కానీ సిలిండర్ వచ్చింది కానీ, సో మేము కొద్దిగా ఎక్కువ మంది ఉన్నామని చెప్పేసి మేమైతే ఇవి పెట్టుకున్నాం ఆల్రెడీ, ఎందుకంటే తొందరగా అయితే అని. ఇట్లా ఉంటుంది సిలిండర్ చూడండి. సో ఇక్కడ ఇదంతా మేము కటింగ్ చేసుకున్నాడు, ఇట్లా సామాన్లు పెట్టుకున్నాడు, ఎవరి దాదాలకు పెట్టుకుంటున్నట్టు ఇక్కడ. సో ఎవరి దాదాలకు ఇట్లా సామాన్లు పెట్టుకుంటున్నట్టు చూడండి. సో పెట్టుకుంటాం ఎవరి దాదాలకు పెట్టుకొని సో ఉంటాయి అన్నట్టు ఇలా. సో ఇవన్నీ ఐటమ్స్ ఉంటాయి అన్నట్టు. సో ఎవరి దాదాకు పెట్టుకుంటారు ఇక రైస్ కానీ ఇట్లా అన్నీ పెట్టుకుంటారు అన్నట్టు సామాన్లు. సో ఫ్రిడ్జ్లో కూడా ఇక అప్పుడప్పుడు ఈ ఫ్రిడ్జ్ అందరం యూజ్ చేసుకుంటాం అన్నట్టు. సో ఇందులో ఐటమ్స్ పెట్టుకుంటామన్నా. సో ఇందులో చూడండి ఇక పెరుగు కానీ ఏదైనా ఫ్రూట్స్ కానీ అది పెట్టుకుంటాము. సో ఇక అన్ని కూరగాయలు ఇట్లా అన్నీ అప్పుడప్పుడు పెట్టుకుంటారు. సో అందరం కలిసి టమాటాలు కానీ కూరగాయలు కానీ కావాలి అట్లా పెట్టేసారు. సో ఇట్లే ఉంటుంది. ఇది నార్మల్ యాజ్ యూజువల్. సో ఇక క్లీనింగ్ చేసే ఏమో ఇవి కూడా పెట్టుకున్నాం ఆల్రెడీ. సో అన్నీ. సో మేమైతే బెడ్రూమ్లో కన్నా ఎక్కువ అయితే హాల్లో ఉంటాము, ఎందుకంటే మోస్ట్లీ మేము ఎక్కువ రూమ్లో ఉన్నసేపు అయితే టైం స్పెండ్ చేసేది ఇక్కడనే. ఇంతకుముందు ఇక్కడ సోఫా ఉండేది. సో ఇదంతా అది ఖరాబ్ అయిందని చెప్పేసి అంతా తీసేసినాము. ఇప్పుడైతే చైర్లు అయితే పెట్టుకున్నాము, ఎవరైనా నచ్చినా కానీ కూర్చుంటారు ఇక్కడ. ఈ మొన్న అయితే మేము ఇదే ప్లేస్లో గణపతి పెట్టినాము. సో గణపతి ఇదే ప్లేస్లో పెట్టుకుంటాము, డెకరేషన్ చేసి గణపతి పెట్టుకుంటాం ఇక్కడ. సో ఇదంతా హాలు. ఇక బట్టలు అయితే ఆరేసుకుంటారు ఇక్కడ బట్టలు. ఇది మాది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి చూడండి ఇక్కడ బిల్డింగ్ కూడా ఇట్లా గ్రౌండ్ ఫ్లోర్ అన్నట్టు ఇది మాది. సో చూడండి ఇట్లా ఉంటుంది. ఇవన్నీ బట్టలు ఆరేసుకుంటానికి పెట్టుకున్నాం ఇక్కడ. ఇక మేము మోస్ట్లీ టైం ఇక్కడనే స్పెండ్ చేస్తాము, ఎందుకంటే ఎవరైనా సరే డ్యూటీకి వచ్చినా లేట్ వచ్చినా ఇక తినుడు ఇక్కడనే, ఇక్కడ తింటాము, కూర్చుంటాము, టీవీ పెట్టుకుంటాము. మ్యాచ్లు ఇట్లా క్రికెట్ ఇట్లా వచ్చిందనుకో ఇక్కడనే చూస్తాం అన్నట్టు, రూమ్ అన్నట్టు ఇక్కడనే. సో ఎందుకంటే మేము సపరేట్ అయితే పెట్టుకోలేము. ఇక మేము అందరం కలిసి ఇక్కడనే పెట్టుకున్నాము. అందరం పొద్దున లేచి అందరూ దేవుని ముక్తాము. ఇదే మాది ఇక్కడనే పెట్టుకున్నాం ఆల్రెడీ. సో ఇక మనకి ఎప్పుడన్నా ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే షటిల్ ఆడాలనుకున్నా ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ వస్తువులు పెట్టుకున్నాము, టీవీ చూస్తాము అప్పుడప్పుడు. ఇక ఇవన్నీ సామాన్లు మళ్ళీ కొన్ని ఎక్స్ట్రా అండి. ఇక వాళ్ళందరికీ కావాల్సిన వాటర్ బాటిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ కూర్చుని తింటాం వీటి మీద. సో ఇవన్నీ కూడా ఐటమ్స్ ఎక్స్ట్రా. ఎటన్నా బయటకు అవుటింగ్ పోయినప్పుడు కానీ అది కానీ బార్బిక్యూ వేసుకుంటాం కానీ ఇవన్నీ అయితే ఎక్స్ట్రా ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాం ఆల్రెడీ. సో ఏమో మొత్తం ఎవరు వచ్చినా సరే ఇక్కడ చేసుకుంటాం. సో మేము ఇక్కడైతే అందరం షేర్ చేసుకుంటాం, అందరం కలిసి అయితే ఉంటాం ఇది. సో నార్మల్గా అయితే ఈ బెడ్లో అంటే సింగిల్ బెడ్లు వేసుకొని కూడా ఉండొచ్చు, కాకపోతే అలా స్పేస్ ఉండదు, ఎవరైనా నచ్చినా పడుకుంటారని చెప్పేసి మేము అట్లా పెట్టుకున్నాం అన్నట్టు. సో మేము అందరం అయితే కలిసే ఉంటాము. మేము హాల్ అనే టైం అయితే ఎక్కువ స్పెండ్ చేస్తాం ఆల్రెడీ. సో దీని రెంట్ వచ్చేసి అయితే మీరు అనుకుంటారు కావచ్చు ఈ 2 బెడ్రూమ్ హాల్కి. సో ఈ 2 రూమ్లకు 2 BHKకి అయితే 2 BHK హాల్కి అయితే ఇక్కడ 60,000 ఉన్నది ఇయర్లీకి. అంటే మంత్లీ వచ్చేసి 5,000 ప్లస్ దేవా ఉంటుంది అన్నట్టు. ఇక మేము అందరం షేర్ చేసుకుంటాం. ఒక్కొక్కరికి వచ్చేసి 750 ఇలా వస్తా అన్నట్టు. అంటే ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే ఒక 15,000 నుంచి 20,000 దాకా వస్తాయి. ఒక్కొక్కరికి 20,000 దాకా 18,000 దాకా వస్తా అన్నట్టు రెంట్ అన్నట్టు. సో ఇంత పే చేస్తున్నాం, ఎందుకంటే చాలా కంపెనీలు అయితే వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాయి, వాళ్ళేమో అక్కడ బయట ఉంటారు. ఇక కొంతమందికి ఏమో HR ప్రొవైడ్ చేస్తా అన్నట్టు, హౌస్ రెంటల్ అలౌన్స్ అన్నట్టు. దాన్ని బట్టి మేము ఇక్కడ బయట ఉంటాం అన్నమాట. మాకైతే కంపెనీ ఇట్లా HR ఇస్తుంది, మేము ఇక్కడ ఉండే వాళ్ళందరికీ HR ఇస్తుంది కాబట్టి మేము బయట ఉంటున్నాము. ఇక కంపెనీలో అకామిడేషన్లో ఉంటే మాత్రము సో ఇలా ఎక్స్ట్రా ఖర్చు ఉండదు అన్నట్టు. ఇక మాకు సాలరీకి వెళ్ళి మేము సొంత ఖర్చు పెట్టుకోవాలా, వంట చేసుకోవాలి, ఇవన్నీ ఖర్చులు ఉంటాయి అన్నట్టు. సో మేమైతే ఇన్ని రోజులు ఉంది అందరం ఒక దాదాపు 3 years అవుతుంది ఈ అపార్ట్మెంట్లో ఉండబట్టి. సో అందుకోసం మేము అందరం కలిసి ఉన్నాము. ఇన్ కేసు 1 BHK పోతే అయితే 40,000 దాకా ఉంటుంది. 37 నుంచి వెళ్ళి 40,000 మధ్యలో ఉంటుంది 1 BHK ప్లస్ దేవా ఉంటుంది. సో అదైతే ఒక రూమ్ వస్తుంది, ఇట్లా ఉంటుంది. ఇక మేము అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఇట్లనే కంటిన్యూ అవుతున్నాం ఆల్రెడీ. సో మీకు ఇక్కడ దుబాయ్లో 1 BHK కానీ స్టూడియో కానీ ఈ ఏరియాలో అయితే ఇట్లే ఉంటుంది అల్కల్కి ఇట్లా. సో రెంట్లు సో ఇంకా వేరే ఏరియాలో తక్కువ ఉంటుంది. సో నేను నార్మల్గా అయితే చెప్పిన ఇంకా తక్కువ కూడా ఉంటుంది బెడ్ స్పేస్. ఇప్పుడు ఒక్కొక్క రూమ్లో ఎక్కువ బెడ్లు వేసి ఎక్కువ మంది ఉండొచ్చు, అది ఇక తక్కువ ఉంటుంది వేరే ఏరియాలో. ప్రజెంట్ ఇక్కడ ఏరియాలో అయితే నడుస్తుంది. ఇక 600 నుంచి 800 దాకా తీసుకుంటారు ఇక్కడ బయట చెప్తున్నారు రెంటు అట్లా ఉంటుంది. ఇక మీకు కంపేర్ చేసుకోవచ్చు. ఇంకా దుబాయ్కి ఇట్లా వేరే ఏరియాలోకి పోతే మాత్రము సో కొద్దిగా అంటే మంచి ఆఫీషియల్గా ఉన్నాయి అక్కడ. సో ఎక్కువ మంది ఉన్నాయి, కాకపోతే గింత స్పేస్ అయితే దొరకదు, గింత ఫ్రీడమ్ అయితే ఉండదు. ఇక మేమైతే ఇక్కడ ఏ జరిగినా కానీ అందరం ఇక్కడనే హాల్లో ఉంటాము, మంచిగా వీకెండ్లు కూడా ఎంజాయ్ చేస్తాము. సో మీకు ఎట్లా అనిపించింది చెప్పండి, ఎందుకంటే మీరు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్కి ఫర్నిచర్ కానీ అది కానీ లేదు మా దగ్గర. సో మేము ఎంత అలా మెయింటైన్ చేయాలో అంతే మెయింటైన్ చేసుకుంటా నార్మల్గానే ఉన్నాము.
మా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.